శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాతపట్నం ఎంఆర్పీఎస్ ఆవరణంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తిరుమలరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారెశెల్లి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. మొదటిగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ముఖ్య అతిథులుగా పాతపట్నం సిఐ వి రామారావు, ఎంపీడీఓ పి చంద్రకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చదవడం వస్తే చాలు, అంతా అందులో కెరీర్ అవసరం లేదు అన్నది ఇప్పటికీ ఉంది, ఎక్కడో దగ్గర ఉంది, లేదనేది చెప్పలేము పూర్తిగా. ఇప్పటికీ అలాంటిది ఉందంటే మరి ఆ రోజుల్లో ఆవిడ శ్రీ విద్య కోసం అంత కష్టపడ్డారంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటారో అదంతా మనం ఊహించగలం. సో దాని ప్రకారం కూడా మహిళలు అందరూ కూడా ఆవిడకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆవిడ చేసిందని. అందరికీ నమస్కారం అండి. 128వ వర్ధంతి శ్రీమతి గౌరవనీయులు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినట్టు మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కట్టుబడేసినట్టు రామరాజు గారు మొట్టమొదటిగా ధన్యవాదాలు. అందరు ఆఫీసర్లు ఒక చోటకి చేర్చి ఈ మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా పాలుభాగస్థం చేస్తేనే వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి 150 సంవత్సరాల క్రితం ఆ మహనీయురాలు చేసినటువంటి కృషి ఫలితమే ఆ కుడి పక్క ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీడీఓ గారు, గౌరవనీయులు ఎస్ఐ గారు నిలబడుతున్నారంటే ఒక విత్తనం వేస్తే వెంటనే మొక్క రాదు, వెంటనే దాని ఫలాలు రావు. 150 సంవత్సరాల క్రితం అలాంటి మహనీయులు తమ జీవితాన్ని త్యాగం చేసి తమ సర్వస్వాన్ని పణంగా పెట్టడం వల్లే ఈరోజు ఆ స్త్రీ వంటింటి కుందేలు కాకుండా రాజశిలోకి వెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా స్త్రీలు వెళ్తున్నారు. కాబట్టి మన సావిత్రిబాయి పూలే జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త పిలుపునిచ్చారు, 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని మనం కోసం చెప్పారు. కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లల్ని కన్నాం. ఆడపిల్లలే దేశ నిర్మాణానికి పురోగతి మూల స్తంభాలు. కాబట్టి అబ్బాయిల కోసం బాబుల కోసం కాదండి, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఆ సమాజం గొప్పగా అభివృద్ధి చెందుతుందని మరోసారి మనం ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమం అందరం ముందుగా చెప్పలేకపోయాము నేను సెలవడం వల్ల. మరి అందరూ కూడా మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ